రామన్ వల్ల కూడా క్రాస్ రోడ్ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర విజయవాడ ఆటో ఒక బస్ సార్. వట్టిగుడిపాడు ఈదులగూడి మీదుగా విజయవాడ సార్. ఇంకో బస్సు ఈదులగూడు విజయవాడ. స్వామినాపురం ఏదైనా బస్సుని పోయే స్వామినాపురం ఆపరేట్ చేసుకోవచ్చు. కంటిన్యూస్గా ఉండేది అంతకుముందు, ఇప్పుడు 2 సార్లు తిరుగుతున్నాను సార్. సో ఇవన్నీ నాకు అర్థమవుతుందంటే మీరు 6 o'clock పంపించేస్తారు. అయితే కొన్ని గ్రామాలకు వెళ్ళేదానికి 6:30 అయింది, కాలేజ్ ఏమో 8 o'clock వస్తుంది. సో మనం నూజివీ నుంచి స్టార్ట్ చేస్తాం కాకుండా కొన్ని బస్సులు మధ్యలో నైట్ ఆర్డర్ పెట్టుకుని మీరు కంటిన్యూ చేస్తే ఇది 8 o'clock అట్లా చేస్తే బాగుంటుందా? అంటే మనకి విలేజ్లో 2 వైపులకి ప్రయాణం చేస్తారు సార్. చేస్తారు. ఫస్ట్ ఏమో కూరగాయలు పొద్దున్నే వెళ్ళిపోతారు. సో సర్వీస్ అనేది పెంచాలి. ఇది కాలేజీలకి ఏదైతే కావాలో సర్వీస్ అనేది పెంచాలి. అంటే మీకు ట్రాఫిక్ ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో, జిల్లా అధికారులతో, మన నియోజకవర్గ అధికారులతో చర్చించడం జరిగింది. గ్రామాల్లో ప్రజల అవసరాల మేరకు ప్రత్యేకంగా స్కూలు కాలేజీ చదివే విద్యార్థుల అవసరాలు, ఉద్యోగస్తుల అవసరాలు, తర్వాత హార్టికల్చర్ పంటలు ఎవరైతే సిటీకి తీసుకెళ్ళి కూరగాయలు అమ్ముతాం ఇవన్నీ చేస్తారో వాళ్ళ అవసరాలు తీరే విధంగా టైమింగ్స్ని సెట్ చేసి, అదేవిధంగా కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కూడా బస్ సర్వీస్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని వారి దృష్టికి తీసుకొచ్చాం. ఆర్టీసీ అధికారుల్ని అన్ని గ్రామాలకు కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసి ఆయా గ్రామాల అవసరాలు ఏమిటి, సాధ్యాసాధ్యాలు ఏమిటి, వాటన్నిటిని పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా కోరటం జరిగింది. ప్రత్యేకంగా హైదరాబాద్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నర్సాపురం మీద నుంచి వెళ్తున్నాయి. అది చాట్రాయ్ మండలం సోదరులు 2 బస్సులు దాని మీద నుంచి కాకుండా నర్సాపురం మీద నుంచి కాకుండా వయా బోరుగూడెం, చాట్రాయి, నరసింహరావుపాలెం ఇవి కవర్ చేస్తూ హైదరాబాద్ సర్వీస్ని పెట్టమన్నారు. సో రెండిట్లో డిస్టెన్స్ పెద్ద డిఫరెన్స్ లేదు. తర్వాత 2 సర్వీసులు నర్సాపురంలో ఫుల్ అయ్యే పరిస్థితులు లేవు కాబట్టి దాన్ని గట్టిగా పరిశీలించమని చెప్పేసి కోరాం. అదేవిధంగా నూజివీడు, ఏలూరు సర్వీసులు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కొన్ని జంక్షన్ మీద నుంచి వెళ్తా ఉన్నాయి. జంక్షన్ మీద నుంచి వెళ్తాం మూలంగా మర్రిబంధం తర్వాత వేరే ఊరేమీ లేదు. జంక్షను నెక్స్ట్ లెఫ్ట్లో ఏదైతే విలేజ్ వస్తాయి అవి. కానీ ఆ విలేజెస్ అన్నిటికీ గుడివాడ నుంచి విజయవాడ నుంచి వచ్చే సర్వీస్లో ప్రజలకి ఉపయోగం ఉంటాయి కాబట్టి మన నూజివీడు నుంచి వెళ్ళే సర్వీస్ ఏదైతే ఉంటుందో కొన్నిటినైనా సరే పల్లెర్లమూడి, ఎంఎన్ పాలెం, సీతారాంపురం వీటి మీద నుంచి రన్ చేయమని చెప్పేసి కోరటం కూడా జరిగింది. అదేవిధంగా లోపూడి ఈ ప్రాంతాలకు కూడా మరి కొన్ని ఏలూరు, నూజివీడు సర్వీసులని విజయవాడకి, తర్వాత ఎక్కడైతే స్టాప్స్ కావాలో రిక్వెస్ట్ స్టాప్లు ఎక్కడైతే కావాలో అక్కడ కూడా ప్రజల్ని సంప్రదించి అక్కడ ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఆ స్టాప్స్ ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా కోరటం జరిగింది. అదేవిధంగా ఏదైతే బస్ స్టాండ్లో ఎమ్యూనిటీస్ ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి కూడా మరి ఆర్ఎం గారితో చెప్పడం జరిగింది. వారు ఇప్పటికే చాలా చర్యలు తీసుకున్నామండి. రేపు ఒక వారం రోజుల్లో ఆర్ఓ ప్లాంట్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా కుర్చీలు కూడా కొద్దిగా అదనంగా కావాలని అన్నారు. పెయింటింగ్స్ అంతా చేస్తున్నారు. గ్రీనరీ చెట్లన్నీ కూడా పెట్టారు. ఇంకా టాయిలెట్స్ కూడా అవసరమైతే అవి కూడా రిపేర్ చేయడం కానీ బాగానే ఉన్నాయని చెప్పేసి మరి ఆర్ఎం గారు, డిఎం గారు కూడా చెప్పడం జరిగింది. నేను జిల్లా అంతా కూడా అంటే అవుట్సోర్సింగ్ మీద మనుషులు తీసుకునే కంటే సర్వీసెస్ని అవుట్సోర్స్ చేయటం, అంటే ఏదైనా ఒక సంస్థకి ఇస్తే ఆ సంస్థలు పనిచేస్తారు. అంటే మన బాధ్యులు చేయటానికి కొంచెం ఇంకా ఎక్కువగా అవకాశంగా ఉంటుంది కాబట్టి ఏదైనా సంస్థకి మన ఈ శానిటేషన్ అంతా కూడా అప్పచెప్తే బాగుంటుందేమో పరిశీలించమని చెప్పేసి కోరటం జరిగింది. అంటే నూజివీడే కాకుండా మొత్తం జిల్లాలో కూడా. అదేవిధంగా ఆర్ఎం గారి ఉద్దేశ ప్రకారం మన జిల్లాకి 30 సర్వీసులు, 30 బస్సులు, కొత్త బస్సులు, కొత్తగానే బస్సులు కావాలి, కొత్తగా కానీ పాత కానీ. మన నూజివీడికి ఒక 10 బస్సులు కావాలని చెప్పారు. మరి వెంటనే గౌరవ మంత్రివర్యులు రామసుబ్బారెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. ఆయన 30-40 ఒకటేసారి అరేంజ్ చేయలేం కానీ కొన్ని తప్పుకోకుండా ఇంపార్టెంట్ ఏమున్నాయో అవన్నీ ఇమ్మన్నారు జిల్లాలో కానీ మన నియోజకవర్గంలో కానీ. సో ఆ కొత్త బస్సులు కూడా ఇప్పించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మరి రూల్స్ని వైలేట్ చేస్తూ
6-7 ప్రైవేట్ బస్సులు ఇక్కడ హైదరాబాద్ సర్వీసులు రన్ అవుతున్నాయి అన్నారు. సో ఆ రూల్స్ను అతిక్రమిస్తున్నారు కాబట్టి డిటీసీ కూడా మాట్లాడటం జరిగింది. దాని మీద చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. మరి అన్ని బస్సులు ప్రైవేట్ రంగంలో రన్ చేస్తే ఆర్టీసీకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. అది కూడా వాళ్ళు అన్ని వైలేషన్ చేసి రన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఆపమని చెప్పేసి కూడా కోరాం. మరి ఆర్టీసీ అధికారులు కూడా చెప్పింది ఏంటంటే ఆ ప్రైవేట్ బస్సుల మీద చర్యలు తీసుకున్నప్పుడు తప్పకుండా మనం ప్రజల అవసరాల్లో మాత్రం మనం ఎక్కడ కూడా నిర్లక్ష్యం కానీ లేకపోతే కాంప్లిసెన్స్ కానీ ఉంటే మనం ఇబ్బంది పడతాం. మీరు ఒకవేళ నిబంధన ప్రకారం తీసేయాల్సి వస్తే తీసేస్తారు. తీసినప్పుడు ప్రజలకి ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏదైనా ఇంకా కెమెరాలు కావాలన్నారు. కెమెరాలు అవసరమైతే ఎవరైనా సరే ప్రైవేట్ పార్టీలతో కూడా పెట్టిస్తానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కదా చేస్తామని చెప్పాం. అదేవిధంగా బస్సులు కొన్ని చోట్ల ఆపట్లేదని చెప్పేసి చెప్పారు. మరి బస్సులో ఉన్న సిబ్బంది ప్రవర్తన కూడా కొన్ని గ్రామాల్లో ఇబ్బందికరంగా ఉందని చెప్పారు. వాటి మీద మీరు ఎంప్లాయీస్ అందరినీ కూడా పెట్టి ఒక క్లాస్ లాగానో ఏమంటారు దాన్ని కౌన్సిలింగ్ చేసి ప్రజలు, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని తీసుకొచ్చిన తర్వాత అదేవిధంగా అంగవైకల్యం సోదరులకి వారి అటెండెంట్స్కి ఫ్రీ బస్సు ఇచ్చిన తర్వాత కొంత ఒత్తిడి ఉంటుంది. చాలా చోట్ల ఆపమంటారు. అంతేగాని మనం దురుసుగా ప్రవర్తిస్తే ముఖ్యమంత్రి గారు ప్రతి వారం కూడా పబ్లిక్ పర్సెప్షన్, పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఈ సర్వీసెస్ ఏదైతే ఉంటాయో హాస్పిటల్ కానీ బస్సులు కానీ పోలీసు కానీ రెవెన్యూ కానీ ఏ విధంగా ఉన్నాయి అనేది ముఖ్యమంత్రి గారు ప్రతి వారం తెలుసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు పబ్లిక్ని పూర్తిగా కన్విన్స్ చేసి వారితో మర్యాదగా ప్రవర్తిస్తాం కానీ వారి అవసరాలు వారి సమస్యలు ఏంటో దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి కూడా చెప్పలేదు. కొత్త రోడ్లు